క్లియర్గా వినబడతలేదు సార్, క్లియర్గా వినబడతలే. మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మీరు చెప్పండి, పర్లేదు. క్లియర్గా వినబడతలేదు. వినపడతలేదు సార్. వినపట్ల మీ ఇంటర్నెట్ ఏదో ఇబ్బంది ఉన్నట్టు చూసుకోండి. డిజిటల్ కార్పొరేషన్ నుండి కోట్ల రూపాయలు ఇచ్చారు రామ్ గోపాల్ వర్మకి. 2000 తెచ్చినారంటే ఇతనితో. ఇతనికి డబ్బులు ఇచ్చేది లోకేష్ బాబు అంట. లోకేష్ బాబు గారితో డైరెక్ట్ కలిసినారట. రుజేపు ఉండబ్బా, మన కోరస్ ఏంది ఆ తందానా తానా తెన్నానా అనేది రుజేపు ఉండు. తర్వాత నేను మాట్లాడలేదు కదా. ఆ వేళ చేయించినటువంటి క్యాండిడేట్ ఇతను. రెండోది మీ సినిమా గురించి పదే చెప్తున్నారు వంశీ గారు. అబ్బా అనుభవించినారు, ఆలోచించినారు, ఆ రోజు ఎంజాయ్ చేసినారు, ఈ రోజు 10 నిమిషాలు ఎంజాయ్ చేయలేకున్నారు అని. మరి ఎంజాయ్ చేయాల్సింది అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆడ ఎంజాయ్ చేయకుండా ఇక్కడ వచ్చి ఏడ్చినారు. సేమ్ అదే అనుకోవచ్చు కదా మనం కూడా. మనకున్నప్పుడు ఒకటి, వేరే వాళ్ళకున్నప్పుడు ఒకటి. వంశీ గారు ఆయన అంటే కంటిన్యూ మాట్లాడినండి, తర్వాత మీరు డిఫెన్స్ చేద్దరు. ఆయన అంటే మాట్లాడినండి, ఆయన మాట్లాడినండి. ఎస్, కంటిన్యూ చేయండి. మరి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మీరు మాట్లాడినా నేను మాట్లాడినా మహిళలు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడినా తప్పే. ఫస్ట్ మాట్లాడింది మీరు. ఎవరు? షర్మిల గారిని బాలకృష్ణ గారి ఆఫీస్ నుండి ఫస్ట్ మాట్లాడింది మీరు. కంప్లైంట్ పెట్టింది ఫస్ట్ మేము. మహిళల పైన మొట్టమొదటి మొదలు పెట్టింది మీరు చేసిన తర్వాత మా పార్టీకి సంబంధించి ఎవరు చేయలేదు. ఎవరో బయట చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మాకు కల్పించి మాట్లాడుతున్నారు. వీళ్ళు డబ్బులు పెట్టి పెంచి పోషిస్తున్నారు. వీళ్ళు ఐటీడీపీ నుండి వీళ్ళకి సంబంధించి వివేకం అనే సినిమా తీసి, ఆ వివేకం సినిమాలో భారతమ్మను జగన్మోహన్ రెడ్డి గారిని అందరినీ పెట్టి ఆయన్ని ఎట్లా చంపించారు, ఎట్లా ప్లాన్ వేసినారు, ఇవన్నీ చూపించినటువంటి ఈ పెద్ద మనుషులు ఇంత నీతులు చెప్పుకుంటా కూర్చుంటే మేము చెవుల్లో పూలు పెట్టుకొని ఇంత కూర్చోవాలంటే, వీళ్ళు పెద్ద నీతులు చెప్పేవాళ్ళు. వీళ్ళు చెప్తాంటే మేము వినాలంట. వీళ్ళ జీవితం మొత్తం వీళ్ళు బూతులతోనే పుట్టారయ్యా. వీళ్ళు బూతులతో పుట్టారు కాబట్టి ఆ పార్టీలో మా పార్టీలకి వచ్చినటువంటి వ్యక్తులు కూడా అదే బూతులతో వీళ్ళని తిడుతున్నారు తప్ప, మా పార్టీలో పుట్టినటువంటి ఏ వ్యక్తి కూడా బూతులతో తిట్టిన సందర్భం లేదు. వీళ్ళ చరిత్రే బూతుల చరిత్ర. వీళ్ళ చరిత్ర సినిమా మొత్తం బూతులు ఉంటాయి. ఆ బూతులు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ పుట్టుకతో వచ్చింది. తెలుగుదేశం పార్టీకి అసలు ఏమన్నా ఎన్టీ రామారావు గారిని కూడా బూతులతో తిట్టినటువంటి పెద్ద మనుషులు వీళ్ళు కూడా మాట్లాడితే ఎట్లయ్యా? రామారావు గారి మీద ఆర్టికల్లో ఇచ్చినటువంటి పెద్ద మనుషులు వీళ్ళు. రామారావు గారి మీద చెప్పులు ఇచ్చినటువంటి పెద్ద మనుషులు, నీతులు, నిజాయితీలు, విశ్వసనీయత వీళ్ళు వీళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా జనం కోసం, ప్రజల కోసం ఏ ఒక్క రోజు వీళ్ళు కేవలం రాజకీయ పార్టీ పెట్టుకున్నారు తప్ప ప్రజల కోసం వ్యక్తులు కాదు. వీళ్ళు ప్రజల కోసం కాకుండా వీళ్ళ కోసం పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఏ మంచి వ్యక్తి వచ్చి మాట్లాడినా కూడా ప్రతి ఒక్కరిని వాళ్ళని విల్లులు చేసే కార్యక్రమం చేపట్టడంతో పాటు ఎక్కడ ఎవరు ఈ రాష్ట్రంలో కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, ఇంత నీచంగా దిగజారిపోయిన పాలన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత దిగజారలేదు. వీళ్ళు కూడా నీతులు చెప్పుకుంటా మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు వల్లిస్తాయి చూడు, ఆ విధంగా ఉంది. వీళ్ళ దయాలు వేదాలు వల్లించే నీతులు వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు జనాలకు. వీళ్ళ చరిత్రలో ఏ ఒక్క రోజైనా వీళ్ళ నాయకుడు సక్రమంగా మాట్లాడినాడు అడగమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా ఏ రోజు కానీ తండ్రి అమ్మ బూతులో మాట్లాడినా సందర్భమే లేదు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు. నీ అమ్మమ్మ కూడా మీ అమ్మమ్మ కూడా వాళ్ళ అమ్మమ్మ కూడా అని మాట్లాడినటువంటి పెద్ద మనిషి, 50 ఏళ్ళు రాజకీయాలు ఉన్నటువంటి పెద్ద మనిషి అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారంటే మళ్ళీ మీరు నీతులు చెప్తారంటే మిమ్మల్ని గురించి మేము వినాలా? ఆ సీఎం ఎవరో, సీఎం వాళ్ళ అమ్మ మొగుడు ఎవరో మాకు తెలియదని చెప్పినటువంటి ఇంకో డిప్యూటీ సీఎం, ఆ డిప్యూటీ సీఎం చెప్పుల చేతిలో పట్టుకుని ఇట్లా మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం, ఆ డిప్యూటీ సీఎం చెప్పారు స్వయంగా నన్ను చంద్రబాబు నాయుడు గారితో కలిస్తే, చంద్రబాబు నాయుడు గారు కలిసి బయటకు వచ్చే మేము ఇద్దరమే మాట్లాడితే ప్యాకేజ్ తీసుకున్నామని 10 సీట్లు పడింటారని ఈ విధంగా మా మీద దుష్ప్రచారం చేసినారని ఆయన స్వయంగా చెప్తే, ఆ డిస్కషన్ ఎవరో బయట ఉండే వాళ్ళు ప్యాకేజ్ ఇస్తారని అంటే దాన్ని చెప్పులు పట్టుకొని వేదికల మీద ఒక
నేను ఇట్లా ఆ కొడకలారా, సార్ ఈ ఆయన కొడకలారా, ఫుల్ ఈ స్టాప్ కొడకలారా కామాలు అని పెట్టమన్నారు సార్, అర్థం కావట్లేదు. పెడతారు అలాంటి వ్యక్తి ఇలాంటి వాళ్ళు కూడా నీతులు ఫుల్ స్టాప్ కామాలు పెట్టమనండి. సార్ కొంచెం స్లోగా అంటే చెప్పండి, ఆయనకు అర్థం కావట్లేదంటే కొంచెం స్లోగా మాట్లాడు. రాష్ట్ర చరిత్రలో మేడం మీకు ఏమైనా అర్థమవుతుందండి? నాకు అర్థమవుతుంది సార్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చెప్తాను మాత్రమే మీకు. జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. వీళ్ళు అభివృద్ధి చేయలేని పరిస్థితిలో, వీళ్ళు సంక్షేమం చేయలేని పరిస్థితిలో, వీళ్ళు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేని పరిస్థితిలో వీళ్ళు రాష్ట్రాన్ని వంశీ గారు ఒక్క 2 నిమిషాలు సమయం పాటించండి, 2 నిమిషాలు ఆయన ఆరోపణలు చేయనివ్వండి. అదే చెప్తా. మోహన్ రెడ్డి గారు మీరు కొంచెం నిదానంగా చెప్తే మీరు ఏం ఆరోపణ చేస్తున్నారో ఆయనకు అర్థం అవుద్దంట. మీరు కొంచెం ఫాస్ట్ గా చెప్తుంటే అర్థం కావట్లేదు, అందుకనే ఆపాను. ఆయన మధ్యలో రారు. మీరు మాట్లాడలేదు కరెక్టే, అందుకని ఆయన ఆపాను. వంశీ గారు ఎస్ వంశీ గారు కాసేపు సమయం పాటించండి. వినండి అమ్మా, మీరు వెళ్ళిపోతే మీ సిగ్నల్ పోయో లేదంటే వేరే కారణాలతో మీరు వెళ్ళిపోతే గ్యాప్ ఫిల్ చేసే అంతే. నేను కావాలని 2 సార్లు మాట్లాడాలా, నాకు అవకాశం ఇవ్వాల. మీ దగ్గర సిగ్నల్ పోయో లేదంటే వేరే కారణాలతో మీరు వెళ్ళిపోయారు డిబేట్ లో నుండి, గ్యాప్ ఫిల్ చేసే అంతే. అవును అయ్యా వంశీ గారు, మాట్లాడినందుకు వద్దలే, మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేసినందుకు వద్దంటున్నా. దానికి మాట్లాడుకునే మీరు అంటున్నారు మెల్లగా మాట్లాడారు. నువ్వు అయితే నాకు కూడా తెలుగు వచ్చది. నేను కూడా తెలుగు నేర్చుకున్నా కొడుకు, నాకేం నేర్పించావు? అమరావతి రైతులు మీ రైతులను దాదాపు 1200 రోజులు, 1500 రోజులు, 1600 రోజులు దీక్ష చేసినట్టు. ఆ పక్కన ఆపోజిట్ మీకు చేసినారు దీక్ష, ఏమని 3 రాజధానులు కావాలని చేసినటువంటి దీక్ష కూడా ఉంది. వాళ్ళను మీరు పోయి దాడులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళకు సెక్యూరిటీ పెట్టారు, మీకు సెక్యూరిటీ పెట్టారు. మీకు సెక్యూరిటీ పెట్టినా సీఎం గారు అసెంబ్లీకి కానీ అక్కడ సెక్రటరీకి పోవాలనుకున్నప్పుడు మీ వాళ్ళు వెళ్ళి ఆడ ఇష్టం వచ్చినట్టు ఇబ్బందులకు గురి చేసే కార్యక్రమమే కాకుండా రాళ్ళు తీసుకోవడం, దాడులు చేయడము, రోడ్డుకు వచ్చి అడ్డం పడ్డము, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు అక్కడ పోలీసులు వెళ్ళి మీ వాళ్ళను పక్కకు నెట్టినారు తప్ప ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ పోయి తన్ని దొబ్బి చేసింది లేదు. మీరేమనుకున్నట్టు చెప్తారంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారిని జనాలను వేసుకొని వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి దీక్ష మీద దాడులు చేయించి కొట్టించి ఖండించినాడనే విధంగా మీరు ప్రచారం చేసేదానికి సిద్ధపడుతున్నారు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు వర్ణించి మీ లేని తప్పులు ఉన్న తప్పులు అన్ని కలిపి. మోహన్ రెడ్డి గారు ఇంకొక క్వశ్చన్, మిమ్మల్ని డిస్టర్బ్ అయితే చేయట్లేదు. ఒక క్వశ్చన్ ఏంటంటే ఇందాక ఆయన మాట్లాడారు వంశీ గారు, ఎవరైతే ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు పేర్ని నాని గురించి కావచ్చు, అదేవిధంగా అంబటి రాంబాబు, నాగార్జున యాదవ్ గురించి దిగజారిపోతున్నారని మాట్లాడారని చెప్పారు. మీరు ప్రకాష్ రాజ్ గారికి ఏం చెప్తారు? మీరు మీ నాయకుల గురించి ఆయన అలా మాట్లాడినప్పుడు మీరేమంటారు? వంశీ గారి లాంటి మనిషి ఊళ్ళో ఒక ఆయన పెద్ద మనిషి ఉన్నట్ట. ఇంకోడెవడోడు పోతూ ఉంటే దారిలో పోయి పడినట్ట. ఏమయ్యా పడినావు అంటే ఇది ఒక లగుల్లే అన్నట్ట. పడింది కాదు లగులు అన్నట్ట. చాలా దొందరుకొని పడితే లగులు అంట. వాళ్ళని మొఖాన్ని ఉమ్మేచ్చే దాని నుంచి మా మొఖాన పడింది అని చెప్తాడు ఆయన. కాదబ్బా, కొంచెమన్నా ఆలోచన చేయకపోతే ఎట్లా? మీరు ఫస్ట్ నుండి టార్గెట్ పెట్టింది ప్రకాష్ రాజ్ గారిని. ప్రకాష్ రాజ్ గారు బ్రహ్మాండమైన యాక్టర్, బ్రహ్మాండమైనటువంటి సమాజ సేవ చేసే క్యాండిడేట్ అతను. కొన్ని గ్రామాలు దత్తగా తీసుకొని ఎక్కడ శాంతినగర్ దగ్గర ఆ గ్రామాలను బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నటువంటి ఒక మంచి మనిషి. అలాంటి మంచి మనిషి మీద మీరు దాడులు చేస్తారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు బ్రహ్మాండమైనటువంటి ఒక కమ్యూనిజం భావాలు కలిగినటువంటి వ్యక్తి అతను. అతని మీద మీరు దాడులు చేస్తారు. మా పార్టీకి సంబంధించి కానీ మాకు మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎవరు మాకు సపోర్ట్ చేసినా వాళ్ళందరిపైన మీరు దాడులు చేయడానికి సిద్ధం చేసుకున్నారు. మీరు మీ సోషల్ మీడియా ద్వారా మీ ఐటీ ద్వారా తిట్టించేటి అన్ని తిట్టిస్తారు. ఇంతమంది